తెలియకుండా ఒక 7 సంవత్సరాల పాప వల్ల బుర్కా వేసుకున్న ముస్లిం మహిళపై రంగు పడితేనే ప్రాణం తీసే అంత కోపం వచ్చిందా? మరి అదే హోలీకి ఒక ముస్లిం గా మీ చేతులకు రంగులంటగా మీ చేతులతోనే ముడుతూ వ్యాపారం చేస్తున్నారే, ఎక్కడ పోయింది మీ కోపం? రంగుల కాగితం జేబులో పడుతుందంటే మతం గుర్తుకు రాదా? బుర్కాపై రంగు నీరు పడిందని కోపం కాదు, ఒక హిందూ పండుగ హోలీ రంగు నీరు పడిందని కోపం. ఎక్కడికి పోతుంది అసలు ఈ సమాజం? ఢిల్లీ ఉత్తమ్ నగర్ లో ఒక 7 సంవత్సరాల పాప తన టెర్రస్ పైన హోలీ ఆడుతుండగా ఒక రంగు నీటితో ఉన్నటువంటి బెలూన్ కింద పడడంతో బై మిస్టేక్ గా అక్కడే వెళ్తున్నటువంటి ఒక బుర్కా వేసుకున్న ముస్లిం మహిళపై ఆ నీరు పడింది. అప్పటికి ఇంటి వాళ్ళొచ్చి అందరూ క్షమాపణ చెప్పినప్పటికీ ఆ మహిళ ఇంటికి వెళ్లి ఒక గంట తర్వాత 30 మంది ముస్లింస్ ని వేసుకుని వీళ్ళింటికి వచ్చింది. అదే సమయంలో ఆ పాప వాళ్ళ చుట్టమైనటువంటి 26 సంవత్సరాల తరుణ్ కుమార్ హోలీ ఆడి ఇంటికి వచ్చాడు. ఆ గొడవ ఆపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు 30 మంది ముస్లింలు తరుణ్ కుమార్ పై రాడ్లతో బ్యాట్లతో దాడి చేశారు. దురదృష్టం ఏంటంటే తరుణ్ కుమార్ చనిపోయాడు. ఒక ముస్లిం వ్యక్తి కోవా బన్ విషయంలో ఎంత మంది హిందువులు ముందుకొచ్చి తనకు సపోర్ట్ చేశారు చెప్పండి. మరి ఈ రోజు అదే ముస్లింలు ఢిల్లీ ఘటనలో ఒక ముస్లిం అలా చేయడం తప్పు, ముస్లిమ్స్ దే తప్పు అని ఎందుకు మాట్లాడట్లేదు? ఎంతో మంది హిందువులు కోవాబన్ నమ్ముకునే వ్యక్తి దగ్గరికి వెళ్లి ఆర్థిక సహాయం చేశారు కదా. అదే ముస్లిమ్స్ తరుణ్ కుమార్ వాళ్ళ తల్లిదండ్రులకు మేము అండగా ఉంటామని ఒక్కరు ముందుకొచ్చి మాట్లాడట్లేదే. ఏ మదర్ హ్యాస్ లాస్ట్ హర్ సన్ కదా, yet why is no Muslim coming forward to say that what happened was wrong? When a life is lost, shouldn't humanity speak louder than a religion? Or is humanity only expected from Hindus?